ఇక్కడికి విచ్చేసినట్టు ముదిరాజ్ బంధువులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్దలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు లక్ష్మీ ఆంజనేయ ముదిరాజ్. పాతది పాలమూరు జిల్లా, కొత్తది నారాయణపేట జిల్లా, ధర్వాడ మండలం, చర్లాపల్లి. నేను ఒక అరడజన్ పీజీ చేశాను. ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీషు, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ ఫిలాసఫీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి. చివరికి ఈ సబ్జెక్ట్ పైన ఎందుకు తీసుకోవడం, చరిత్ర లోపల ఈ 50 లక్షలు ఉన్నటువంటి జనాభా, ముదిరాజ్ జనాభా, మరి ఈ రాష్ట్రం లోపల ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం లోపల ఎమ్మెల్యేలుగా, మరి ఎంపీలుగా, మంత్రులుగా, మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జాతి నశించిపోతుంది. ఎందుకంటే ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్దేశం నాయకులు లేక ఈ జాతికి దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ జాతిని నిర్వీర్యం కాకుండా నా వంతు ప్రయత్నంగా ఈ జాతి కోసం నా టాపిక్ మార్చుకొని కూడా ముదిరాజు యొక్క చరిత్ర, ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం, విద్యాపరంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం పైన నేను పరిశోధన చేస్తున్న అంశం. మరి ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ ఏదంటే ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ఆపోజిట్ లోపల 106 రూమ్లో ఉంటాను. నేను ఉండే ఫ్యామిలీతో విద్యానగర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటా, అన్న దగ్గరలో అందుబాటు లోపల. మరి నేను వృత్తిపరంగా అడ్వకేట్గా కొనసాగుతా ఉన్నా. మరి మొన్నటి వరకు ఇక్కడ మన గట్కేశ్వర్ దగ్గర శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ప్రిన్సిపల్గా ఉన్నాను. మరి రాజేంద్రుడి విషయం లోపల ఇట్లా జరిగినప్పుడు అర్ధరాత్రి 12:30కు పోయి ఒక 40 మంది అక్కడ గేట్ దగ్గర పడుకున్నటువంటి వ్యక్తుల లోపల ముద్రాలమే 4 ఉన్నాం. కాబట్టి మన బిడ్డకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మేము గుర్తించి ఎవరు చెప్పకుండా, ఏం చెప్పకుండా తర్వాత అక్కడ వెళ్ళి పనుకున్న తర్వాత మన పెద్దలందరూ, మహాసభ నాయకులు కానీ, మన సంఘ నాయకులు అందరూ వచ్చి ఈ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ఒక బిడ్డకు అన్యాయం జరిగింది, ఆ బిడ్డను మనం కాపాడుకోవాలి, మనల్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా దాదాపు హైదరాబాద్కి వచ్చిండ్రు, షామీర్పేటకు వచ్చిండ్రు. ఇప్పుడు కూడా మనం ఉన్నటువంటి మన గ్రామం, మన మండలం, మన జిల్లా లోపల మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తప్పిదాల వల్లనే మనం ఎదగలేకపోతున్నది వాస్తవం, నిజం. కానీ మనం ఉన్నటువంటి గ్రామం లోపల మన వాళ్ళని ఫస్ట్ విద్యాపరంగా మన పిల్లల్ని, మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో స్కూల్లో ఎవరుంటే వాళ్ళని చదివించడము, మరి ఇంటర్ అయిపోతే జూనియర్ కాలేజీలో చేర్పియడం, లేదా గురుకుల స్కూల్లో కానీ చేర్పియడం, ఇంటర్ అయిపోతే కానిస్టేబుల్గా ఎలిజిబిలిటీ ఉంటే మరి దిల్సునాలో అక్కడ కోచింగ్ సెంటర్ ఉంటే ఆ కోచింగ్ సెంటర్ వెళ్ళాలంటే 20,000 ఫీజు కడితేనే అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫీజు 20,000 ఫీజు కట్టి హాస్టల్లో ఉండి మన వాళ్ళు చదువుకోవాలంటే అసలు కష్టం. నెలకు 5,000 హాస్టల్ ఫీజు అవుతుంది, చదువుకోవడానికి అక్కడ కోచింగ్కి 20,000 ఫీజు అవుతుంది. మెయిన్గా మన జాతి ఎదగకపోవడానికి కారణం ఏదైనా ఉందంటే ఫస్ట్ విద్య లేకపోవడం. విద్య లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల చెప్పే విషయాన్ని చేస్తున్న కుట్రలు మనం పసిగట్టలేకపోతున్నాం. ఆ విషయాలు మనం డైజెషన్ చేసుకొని మన వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలో తెలియక వాళ్ళు పెట్టే మందుకు, బీరుకు, బిర్యానీకి, తాత్కాలికమైనటువంటి విషయాలకు మనం బానిస అయిపోయి మన జాతి వాళ్ళని మనము మోసగిస్తూ మన వాళ్ళని మనం రక్షించుకోలేక మన కళ్ళని మన చేతులను పొడుచుకుంటూ మన జాతి ఇట్లా పతనమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఈ మన జాతి పతనం కాకూడదు, మన జాతి అభివృద్ధి కావాలంటే ఇక్కడ విచ్చేసినటువంటి మన మహాసభ జనరల్ సెక్రటరీ డాక్టర్ సూపర్ శంకరన్న గారు కానీ, సిద్ధేశ్వరన్న కానీ, పెద్దలు వేదికమైన పాండన్న కానీ, మన గణేష్ అన్న కానీ, మిగతా మన పండుగ ప్రభాకర్, పండుగ ఝాన్సీ కానీ, మిగతా నా పేర్లు తెలుసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు ఏ రోజు కలవలేదు. వీళ్ళని వాట్సాప్ లోపల వీళ్ళు పెట్టేటువంటి విషయాలపైనే నేను పాండనతో అట్లా ఇంటరాక్ట్ అయినా, సిద్ధేశ్వరైనా మేము పాలమూరు పొందుతే ముందు కట్అవుట్ కనిపిస్తుంది. నంబర్ ఫీడ్ చేసుకుని ముద్రాలకు మావాడు నాకు ఫీడ్ చేసుకొని ఒక 3-4 సంవత్సరాల క్రితము మేము పరిచయం అన్న ఉస్మానియా అని చెప్పి ఫోన్ చేసిన, అట్లా పరిచయం అయినా కన్నా ఎక్కడ మేము కలిసి దాఖలు పరిచయం చేసుకొని ఏ వేదిక ద్వారా మాకు పరిచయం కాలే. సేమ్ గణేష్ కూడా 2017 తర్వాత అన్న యూనివర్సిటీ విద్యావంతులు అట్లా ఉంది, ఇట్లా ఉన్నట్టు. అంటే వాస్తవానికి నేను యూనివర్సిటీకి ఎంటర్ అయినప్పుడు 2016లో, అంటే 10 ఏళ్ళకి ఎంటర్ అయినా కానీ అప్పటికి 25 మంది కూడా లేరు. అంటే 25 మంది కూడా పిహెచ్డి స్కాలర్లు లేరు. 16 మంది 18 మంది ఉన్నారు. మేము 2016 బ్యాచ్ లోపల 2014 రాస్తే 18కి 17 సంవత్సరాలు ఇంటర్వ్యూ జరిగితే 18 మంది రీసెర్చ్ స్కాలర్స్. అప్పుడు ప్రభుత్వంలో రాజేంద్ర ఉన్నాడు కాబట్టి రాజేంద్ర దగ్గర పోయి మన శంకరన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి, అన్న మనం చదువుకుంటుండ్రు, వాళ్ళకి సహకరించాలి, మనం హెల్ప్ చేయాలంటే ఇప్పుడు స్కాలర్లు 73 మంది మొత్తం రాష్ట్ర మొత్తం ఉన్నటువంటి పిహెచ్డి స్కాలర్లు మొత్తం 73 మంది స్కాలర్స్ ఉన్నారు. అంటే జాతి కొంచెం విద్యాపరంగా అడుగులు వేస్తే జ్ఞానం వస్తుంది, చెప్పిన విషయాలు అర్థమవుతాయి, కుట్రలు ఇవన్నీ పసిగట్టగలుగుతాం. మనకు విద్య లేదు కాబట్టి ఉద్యోగం రాదు, ఉద్యోగం లేదు కాబట్టి ఆర్థికంగా లేకుంటుంది, ఆర్థికంగా లేదు కాబట్టి మనం వార్డు మెంబర్ని వాడిన ఓడిపోతాం, సర్పంచ్ వాడిన ఓడిపోతాం, ఎంపీసీ వాడిన ఓడిపోతాం, అసలు ఎమ్మెల్యేకు అసలే మనం ఎవరైనా రెడ్డిలు అక్కడ ఉన్న దొరల ఊళ్ళ మండలాలు ఉంటే వానికి బానిస అయ్యానికనే మన జాతి మొత్తం ఉడిగని చెప్పి సరిపోతుంది. అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ టోటల్ స్వతంత్రం వచ్చినప్పటి కానీ మన జాతికున్న చరిత్ర చాలా అవిరామైనటువంటి చాలా గొప్ప చరిత్ర ఉంది మన జాతికి. కానీ ఇంత చరిత్ర ఉన్నప్పుడు కూడా మన జాతి మాత్రమే ప్రజాప్రతినిధులుగా మన చట్టసభల లోపల ఉన్న వాళ్ళంతా కనుమరుగైపోతున్నారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా నుంచి 6-7 మంది ఉంటుంది. బుడపాటి చంద్రశేఖర్ న్యాయశాఖ మంత్రి 2 సార్లు చేసిండు,
మరి ఇక్కడ బాగా ఎమ్మెల్యే చేసిండు, మరి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చేసిండు కొందరు, మరి మాణిక్యమంట ఆయన, ఇంకా చాలా మంది రకరకాల జిల్లాల నుంచి మనం ఎమ్మెల్యేలుగా మరి మంత్రులుగా ఎంపీలుగా చాలా మంది అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి ఎంపీ కూడా మన ముదిరాజే చేసిండు. మరి హైదరాబాద్కి ఫస్ట్ మేయర్ కూడా మనలే. ఇప్పుడు అక్కడ అమరవీరుల స్తూపం పెట్టిండ్రు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఇప్పుడు ఒక తెలంగాణ మనం ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాం అంటే నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్ళు ఏమో కాళేశ్వరం అని చెప్పి ఎక్కడ వారికి తెలియదు, ఇక నిధులు ఎక్కడ కలవకుల కుటుంబానికి పోయినాయి, నియామకాలు వాళ్ళ కుటుంబానికి పోయినాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎడారైపోయింది. మరి ఇంత పెద్ద ఎడారినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమానికి జీవం పోసిందే ముదిరాజు. అందులో బిడ్డనే మన ఈటల రాజేంద్ర అన్న. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం నడిపించిందే ఈ ముదిరాజు జాతిలో పుట్టిన ఆనుమత్యమే ఈటల రాజేంద్ర గారు. వాళ్ళు ఉద్యమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం అంటే ఆకలి కేకలేని తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ఈటల రాజేంద్ర పనిచేసిండు. మరి ఆయన జాతిపరంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కాలేదు. ఆయనకు ఉన్నటువంటి ఉద్యమ చరిత్ర వల్ల, ఆయనకు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం వల్ల, ఆయన చేసిన ప్రజల సేవల వల్లనే ఆయన అక్కడ దాకా పోగలిగాడు. కానీ ఇప్పుడు రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో రాజేంద్ర ఒక్కడే. అది మన జాతర మన గర్వంగా భావించాలి. ఇంకా ఆయన కామ్రేడా, నక్సలైటా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏ పార్టీ అనేది కాదు. బ్రహ్మం గారు కూడా చెప్పిండు, తప్పకుండా ఈ తెలుగు రాష్ట్రం లోపల తెలుగు వాడి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏర్పడని చెప్పిండు. రామ్నాథ్ కోవింద్ ముదిరాజ్ కోని మన సంఘానికి జాతీయ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ మన ఈ దేశాన్ని ఏర్పడు. ఇంకో 6 నెలలు ఆయన రిటైర్డ్ అయిపోతాడు. ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం తెలుగు వాడు ఏడాలంటే ఎవడు ఏళ్తాడంటే ఏలడానికి ఈ భూమి నుండి చీల్చుకునేటువంటి ఒక ఉద్యమ బిడ్డ మన రాజేంద్ర అంటే ఏదో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంతవరకు 6 సార్లు గెలిచి 7వసారి 33 జిల్లాల నుంచి ముదిరాలందరూ కూడా ముక్తఖండంతో రాజేంద్ర సీఎం కావాలి, రాజేంద్ర గెలవాలి, ప్రజాస్వామ్యానికి తెలంగాణ లోపల జీవం పోసినటువంటి వ్యక్తులు ఎవరంటే ముదిరాలు ఒకరు గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఏ లీడర్ అయినా ఉడిగం చేసేది వానికి సెక్యూరిటీగా ఉండి లేదా గమ్యంగా ఉండి ప్రతి నాయకుడికి వానికి మొత్తం సర్వం ఉడిగం చేసినటువంటి జాతి మనది ఒకటే. ఏ మండలం తీసుకున్నా, ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా, మరి ఇట్లాంటి ధైర్య సాహసాలైన వ్యక్తులు కూడా చట్టసభలకు పోవాలంటే మనమే పంపాలి. ఫస్ట్ మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, విద్యార్థులని చదివించాలి, ఉద్యోగాలు కల్పించాలంటే ఇంటర్ అయిపోతే కానిస్టేబుల్ ఉంటుంది, టీటీసీ ఉంటుంది, మరి డిగ్రీ చేసిన తర్వాత బీఎడ్ ఉంటుంది, బీఎడ్ తర్వాత ఎంఎడ్ ఉంటుంది. ఒకవేళ ట్రైనింగ్ అయిపోతే టీచర్ ట్రైనింగ్ తర్వాత మరి కోచింగ్ పోవాలన్న వాస్తవానికి ఇప్పుడు ఆ కోచింగ్కు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో మన జాతికి ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఎవరు లేరు. కాబట్టి కొంత నేను 2013 నుంచి ఆర్ట్స్ కాలేజ్లో కింద రూమ్ నెంబర్ 57 పైన 140లో ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను. నేను సైకాలజిస్ట్ని. పిల్లలకైనా, పేరెంట్స్కైనా, టీచర్స్కైనా, మనలాంటి కుటుంబాలకైనా సరే నేను ఓవరాల్ మీరు నాకు చెప్తే నేనే నా బండి మీద ఎక్కి పెట్రోల్ వేసుకొని వచ్చి మీ దగ్గర మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని. అందుకే సేమ్ నా ఊరు కూడా చిన్న పల్లెటూరే. ఒక 1500-1600 ఓట్లు ఉన్నటువంటి నా గ్రామం లోపల సేమ్ మరి నా జాతి కూడా ఎదగలేకపోతుంది, వార్డు మెంబర్ కాలేదు, సర్పంచ్ కాలేదు, ఎంపీటీసీ కాలేటువంటి ఆలోచన ఉంటే పెద్దలు డాక్టర్ చొప్పశంకర్ అన్న ఆధ్వర్యం లోపల ఇక ఎవరు మన జాతి పెద్దోళ్ళు ఎవరు ఉంటారు, పెద్దగా పొడుగుండి లాగుండి లేదా డబ్బులుండి గొంతులుండి వేసుకుంటే పెద్దోళ్ళు కాదు. మనసుతో మనకి గొప్పగా ఆలోచన చేసి మన జాతిని ఐక్యత కోసం చాటి చెప్పే విధంగా అన్న ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇచ్చి నాకు తీసుకుపోయి మనం వదిలేస్తే అది మొత్తం 10 మంది వార్డు మెంబర్లు 10 మంది మనల్ని గెలిచి సర్పంచ్ ఎగ్జాంపులే మేము. ఇది నాకు తెలిసి రాష్ట్రంలో 50 మీటింగ్ పోతే చెప్పని రోజు లేకుంటుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకుంటున్నాం చైతన్యం కావాలి, ఐక్యమత్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఫస్ట్ మన కుటుంబాలు వేసుకోవాలి. నేను రాజకీయాలు వెళ్ళాలనుకుంటున్నా అని మన ఇంట్లో వాళ్ళని కన్వెన్స్ చేసుకోవాలి. నేను చదవాలనుకున్నా, ఏం చదవకపోతే 10th క్లాస్ డైరెక్ట్ ఓపెన్ 10th కట్టుకోవచ్చు. ఫస్ట్ ఎడ్యుకేట్ అవుతే కొంత ఊళ్ళ లోపల ఇప్పుడు అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉంటాయి, 10th క్లాస్ బేస్డే ఉంటాయి. ఇంకా నర్సింగ్ ఉంటుంది, ఏఎన్ఎం జిఎన్ఎం ఉంటుంది. అవి కోర్సులు చేసుకుంటే వాటిలో కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే సర్పంచ్ చెప్పిన అక్కడ పెడతారు తప్ప మనం ఇక్కడ కుర్చీ మీద కూర్చోవాలన్నా ఫస్ట్ నువ్వు వార్డు మెంబరా, సర్పంచ్, ఎంపీటీసీ అనేటువంటిది రాజ్యాధికారం దిశగా ఏ ప్రభుత్వ ఉద్యోగి వచ్చినా అక్కడ ప్రజాప్రతినిధి ఎవరయ్యా అని చెప్పి కుర్చీ మీద కూర్చోమంటాడు. కానీ నేను పెద్ద మనిషిని, నాకు 20 ఎకరాల భూమి ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నేను బాగా ధనవంతుని అంటే కుర్చీ మీద కూర్చోమని చెప్పట్లే. ఆ కుర్చీ మనకు కావాలంటే అన్న ఒకటే చెప్పాడు, అయ్యా మన ఓటు మనం వేసుకొని మీరు వార్డు మెంబర్ అవుతారు, మన ఓటు మనం వేసుకొని మీ ఊరికి మనోళ్ళే సర్పంచ్ అవుతారు, మన ఓటు మనం వేసుకొని మండల ప్రయాణిక సభ్యులు అవుతారు, జడ్పీటీసీ అవుతారు, ఎంపీటీసీ అవుతారు, జడ్పీ చైర్మన్ అవుతారు, లేకపోతే ఎంపీపీ అవుతారు అనే విషయాన్ని ఇట్లా సేమ్ సాధారణ ఊరికి కలిసినప్పుడల్లా అంజనీది ఎక్కడ అడిగినప్పుడల్లా అన్న మనకి పాలమూరు చాలా దూరం ఉంటుందని చెప్పు. ఎవరు ఐక్యమత్యం ఉంటుంది, మనోళ్ళు మాట ఏం తినరు అన్నట్టు ఎప్పుడు ఇదే చెప్పుకుంటుండేది. వాస్తవం నిజంగా ఇనకపోయేది. అక్కడ ఉన్నది ఒక 6 కుటుంబాలు ఊరు మొత్తం కూడా, అందులో 70% మనమే ఉంటుంది. కానీ మన వాళ్ళు వార్డు మెంబర్కి గెలవరు, సర్పంచ్ గెలవరు, ఎంపీటీసీ గెలవరు.
పోయిన తర్వాత అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా నాకు తెలిసిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఈ దేశం లోపల గాంధీ కంటే ముందు ఉండి మహాత్మా అనిపించుకున్న ఏకైక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఏం చెప్పిండంటే విద్య లేనందువల్ల జ్ఞానం లేకుండా పోయింది, జ్ఞానం లేనందువల్ల అసలు నైతికత లేకుండా పోయింది, నైతికత లేనందువల్ల అసలు శక్తి లేకుండా పోయింది, శక్తి లేనందువల్ల ఐక్యమత్యం లేకుండా పోయింది, అన్నిటికీ మూలం విద్యనే అని చెప్పింది ముదిరాజ్ బిడ్డనే. మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ నాకు ఒక హిస్టరీలో నేను ఒక సెమినార్ చెప్తున్నప్పుడు ఎవరి ముందు తీసుకుంటే బాగుంటుంది, ఎవరు చెప్పాలని చెప్తే ఈయన నువ్వు బీసీ అని ఫస్ట్ అవునా అని చెప్తే ఈయన మీ ఓడ చూడు ఈయన గురించి చెప్పు అని చెప్తే ఫస్ట్ సెమినార్ 2012లో చెప్పిన. అప్పుడే పూలే మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో తీసుకుని మా ఇంట్లో పెట్టినా, మా ఇంట్లో దేవుని ఫోటోలు కానీ ఫస్ట్ అదే ఉంటుంది. తర్వాత అంబేద్కర్ ఎవరంటే ఆయన శిష్యుడే. మరి ఆయన పుట్టినాక ఈయన పుట్టినా అంటే కాదు, మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోయిన తర్వాత అంబేద్కర్ పుట్టిండు. కానీ ఆ ఆలోచన విధానాన్ని ఈ దేశం లోపల ఇంప్లిమెంట్ చేసిండు. విద్యనే ఇది ఈ దేశంలో మూల మార్పు, అన్నిటికీ మూలం విద్యే. అంటే ఎడ్యుకేషన్ ఇస్ ఏ వెపన్ అన్నటువంటి ఆయుధాన్ని ఈ దేశంలో మన జాతి బిడ్డ అనే విషయం మనకి ఎవరికి తెలియదు. ఇట్లా రాయనప్పుడు మన జాతి బిడ్డ మొన్నదాకా నేను ముదిరాజ్ జాతి బిడ్డ, నేను ఈ జాతిలో ఉంటున్నా, నేను సావరాన్ని వస్తాను, నేను ఆత్మగౌరవం నమ్ముకున్నా, రోజు ఉన్న జాతి చెప్పినా అందరు ముసలు కూడా యారంలో లేచి కోసి కూడా ఇప్పుడు చక్క పెట్టుకొని ఏడ్చారు. హైదరాబాద్ షాప్కి పోయి ఆయన పరామర్శించింది, ఆయన ధైర్యాన్ని మన ధైర్యాన్ని గుండె బలం నింపింది ఎవరో కాదు, మనమే గుర్తుపెట్టుకోరు. ఆ గెలుపు కూడా కారణం ఎవరో కాదు, ఇక్కడ ఉన్న మూల స్తంభం ఈయన పెద్ద మంచి కూర్చొని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మీరు ఈ పని చేసుకొని నీ మండలం, నీ బూతు, నీ గ్రామం అవన్నీ చూసుకుంటుండే అయిపోయేదాకా మనకు కనబడద్దని చెప్పి దిశానిర్దేశం చేసి తర్వాత గణేష్ ఇట్లే చెప్పిన వాట్సాప్లలో పెట్టే పోస్టులను బట్టే కొన్ని గంటలు నాకు తెలిసి రికార్డింగ్ అర్థం కూడా 8 GB రికార్డు కూడా పెట్టుకుంది. ఎందుకంటే రేపు పొద్దున మనం ఏదైనా చర్చించిన ప్రూఫ్ కూడా కదా, వీళ్ళు పోయి మంచి పని చేసినావు గణేష్, ఆడ పోయి నువ్వు ఫోటో దిగి నన్ను ప్రశ్నించినందుకే ఆడ మంచి పని జరుగుతుంది, పూజాకార్యం జరుగుతుందని మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పిన గణేష్కి. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా ఫోన్ టచ్ అయిన వాళ్ళు తప్ప నేను ఎక్కడ కూడా మనం వేదిక ద్వారా మనం నాయకులం అని దానికంటే కూడా ఫస్ట్ మనల్ని లీడర్గా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో కుటుంబ పెద్ద ఉంటాడో ఊళ్ళో కూడా ఒక సంఘం అని చెప్పి మనం వేసుకొని అక్కడ ఒక అధ్యక్షుని కార్యదర్శిని పెట్టుకుంటే ఏ విషయం వచ్చినా సర్పంచ్ వచ్చినా లేకపోతే మండల ఆఫీసర్ వచ్చినా ఇక్కడ సంఘంలో ఎవరా అంటే నేనా మన దిక్కు మనం చూసుకుంటాం. ఈయన లీడరా, ఈయన గ్రామాధ్యక్షుడు, ఈయన మండల అధ్యక్షుడా, ఈయన జిల్లా అధ్యక్షుడు, ఈయన అయితే పక్క ఇంట్లో కూడా ఓటేయాలనేటువంటి పరిస్థితి మనకుంది. ఈ అపోహ తొలగిపోవాలంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, మన వాళ్ళని మనం చైతన్యం చేసుకొని మన ఓటు మనం వేసుకొని పక్క వాళ్ళు కూడా చిన్న చిన్న కులాల జాతులు ఉంటాయి, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మిగతా బీసీలో ఉన్నటువంటి ఉపకులాలు చిన్న కులాలు ఉంటాయి, వాళ్ళతో కూడా మనం ఎట్లయితే మనం సంబంధాలను రక్త సంబంధంగా పిలుస్తుంటాం, అన్న బాబాయ్ ఎట్లా పిలుస్తాం అట్లా పిలుచుకుంటే మాత్రం 100% మనం రాజ్యాధికారం దిశగా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఫస్ట్ మనం వార్డు మెంబర్కి వెళ్ళినప్పుడు సర్పంచ్ డైరెక్ట్ ఎమ్మెల్యేకు ఎంపీకి పోటీ చేయడానికి పోతే డిపాజిట్ కూడా గలంతయ్యే పరిస్థితి అది నా జిల్లా నాన్న బెడ్లైంది. చివరికి నామినేషన్ చేసినాక సరకృష్ణ అని ఆయన ఢిల్లీకి వెళ్ళి బీఫామ్ ట్యాక్స్ నోట్ చేసింది. ఇక్కడ ఉన్నోడు 10 కోట్లు ఖర్చు పెడతాంటే బీఫామ్ ఇవ్వలే, కేవలం మనోడు అంటే జాతి బలం చూసి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ ట్యాక్స్లో పంపించింది ఎవరికి, సరకృష్ణ ముదిరాజ్కి. కానీ ఆయన నామినేషన్ చేసి ఇంకా 5 రోజులు ఎలక్షన్ ఉండగా అప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ముదిరాజ్ అంటే తెలుసాను, నువ్వు నీకు 10 సార్లు ఫోన్ చేసిన, యూనివర్సిటీలో మీటింగ్ ఉండే, పరిచయ కార్యక్రమం ఉండే, నేను ఆడ మీటింగ్ పెడుతున్నా ఈడ పెడుతున్నా అంటే ఒక్కరోజు ఫోన్ లేకపోతే రాకపోతే అని చెప్పిన. ఏదేమైతే ఇక్కడ మన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక 1000 మంది ఉంటారు, అందరికి డబ్బులు ఇస్తా ఏపీ అని. డబ్బులు మాత్రం అవుతాయి నీ దగ్గర పెట్టి ఇంకెవరికైనా వేస్టులకు ఆ డబ్బులు తీసుకుపోయి ఈడ ఉన్న ఎవరైతే జమైనో ఈ 80 మంది మాత్రం పక్కా ఇస్తారు, వేసే బాగున్నది అవసరం ఫోటో కూడా తీసుకు చూపిస్తా అని చెప్పిన. మా ఊరికి వెళ్ళి ఆయన చేసిన ఓట్లు ఆ రోజు ఇప్పుడు ఎట్లయితే జమైనామో ఆయన వచ్చిన రోజు ఎంతమంది జమైనో మిగతా వాళ్ళు వేస్తారా ఏదో తెలియదు, వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్ని పార్టీలు అనుకోకు. కానీ ఇప్పుడు జమైన వాళ్ళ కాడికి మాత్రం ఈ 80 మంది మాత్రం నీకు ఓట్లు వేస్తారని చెప్పి మా ఊరికి 80 ఓట్లు పడ్డాయి ఆయనకి. ఇంకా మిగతా ఊళ్ళో డిపాజిట్ చదవదు, ఇండిపెండెంట్ పోటీ చేసిన 10,000 12,000 వచ్చినాయి. కానీ జాతీయ పార్టీ కాంగ్రెస్కి వెళ్ళి బీఫామ్ ఏది ప్యాక్స్లో వస్తే కూడా మనల్ని ఐడెంటిఫై చేయలేకపోయినాం. అంటే ఇప్పుడు ఇట్లా మనం కలుసుకోవడం వల్ల ఒక ఆత్మీయ ఒక ఉధృతి కలుగుతుంది, ఎందుకంటే ఒక ప్రేరణ కలుగుతుంది మనకి. ఇప్పుడు మనమే లీడర్గా శభాష్ నా జాతి కుల నిర్మాణం కోసం నేను యాదాద్రి గుట్టకు వచ్చినా తప్పకుండా నా జాతి అభివృద్ధి చెందే విధంగా ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదిగే విధంగా నా వంతు పాత్ర నేను ఉన్నన్ని రోజులు భూమి మీద ఉన్న రోజు నా జాతి కోసం, నా యొక్క జాతి యొక్క పురాభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ ఇక్కడ ఆ విషయాన్ని పురస్కరించుకోవచ్చు నేను భావిస్తున్నాను. మీ అందరికీ నేను అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనము వెళ్తామా సాధిస్తామని తర్వాత విషయం, మనకంటూ ఒక లక్ష్యం లేకుండా ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణించకుండా జాతి నిర్మాణం కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అనుకోవడం అని కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఏ ఊళ్ళో ఉంటామో మనకి కొన్ని ఓట్లు ఉంటాయి, బూతులు ఉంటాయి, అక్కడ మండలం ఉంటుంది, జిల్లా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సంఘటితం చేసి నిర్మాణం చేస్తే అనార్గనైజ్ ఉన్నటువంటి జాతి రాష్ట్రం మీద ఉంది అంటే వాళ్ళు ముదిరాజ్ జాతి ఒకటే.
అది అంటే విద్యార్థి పరంగా తీసుకున్నా, యువకుల పరంగా తీసుకున్నా, మొత్తం సమాజంలో ముద్రాలు సంఘాల పరంగా తీసుకున్నా అనాగరిక నైతుడు అంటే శాస్త్రీయంగా మనకు ఒక విజన్ లేకపోవడం, దానికి చెప్పితే వినేటువంటి ప్రజలు లేకపోవడం, వినే విధంగా మనం గొప్పగా ఆలోచించే విధంగా మనం ప్రత్యక్షం కలుసుకోవడానికి వాళ్ళు అనుకుంటున్నాం. ఏదో ఒక రోజు వచ్చే నెల, మేమైతే వచ్చే నెల ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఆత్మీయ సమ్మేళనం పెట్టాలనుకుంటున్నాం. వాస్తవానికి నేను పోయిన నెల 27వ తారీఖు నాడు సన్నాహక సమావేశాలు పెట్టి డైరెక్ట్ ఆత్మీయ సమ్మేళనం అంటే ఎవరు రారు. ముందు మనము బండికి పెట్రోల్ పోయింది, గేర్ అయింది, అసలు స్టార్ట్ చేయండి, మూవ్ అవ్వదు. కాబట్టి డైరెక్ట్ ప్రోగ్రామ్ పెట్టిస్తే అసలు ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలకి ఏ జిల్లాలో ఉన్న ఏ యూనివర్సిటీ విద్యార్థులు నాకే పరిచయం లేదు, మీకు ఎట్లా పరిచయం చేపిస్తాం. కాబట్టి ఫస్ట్ సన్నాహక సమావేశం అని చెప్పి ఈ 106 DRS 106లో పెడితే 28 మంది వచ్చి, అంటే కొత్త వాళ్ళు 18 మంది, పాత వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 18 మంది రకరకాల జిల్లాల వాళ్ళు వచ్చి వాళ్ళు పరిచయం చేసుకోవడం వల్ల ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ మన వాళ్ళు హెచ్ఓడి అయ్యాడు, ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడి, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయితే వెళ్ళి ఒక 18 మంది వెళ్ళి సన్మానం చేసినాం. ఒక ఆయన మన 2 యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి, శాతవాహన యూనివర్సిటీకి 2 యూనివర్సిటీలు రిజిస్టర్ చేసిన మన ముద్రాలు పెట్టిన ఎవరికి తెలియదు. ఆయన ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి ఈసీ మెంబర్ అయిపోయి ఈ 18 మంది తీసుకుని సన్మానం చేసిన. సంస్కృతి డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్ హెచ్ఓడి మనలో 90% 99 మంది తెలియదు. నాకు అనుకోకుండా పక్క రోడ్ తిప్పుకుంటే మీ జాతోడే మీకు తెలియదు అని చెప్తే వెంబడే నంబర్ తీసుకుని ఫోన్ చేసి నేను ఇట్లా 12 ముద్రాజు మాట్లాడుతున్నంటే మొన్న వెళ్ళి కలిసి ఆయన హెచ్ఓడి కూడా సన్మానం చేసినాము. ఎంటైర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు మొత్తం 4 ఉన్నారు. ఒకరు జియోగ్రమెటిక్స్ ఉన్నారు, ఇప్పుడు చెప్పిన ఉమేష్ సారు, రమేష్ సారు, విద్యానంద గారు. వీళ్ళు తప్పిస్తే ఎడ్యుకేషన్ పరంగా కూడా మన వాళ్ళు ఎవరు లేరు. అంటే చెప్పడానికి కూడా, జ్ఞానాన్ని విస్తరింపజేయడానికి కూడా ప్రొఫెసర్లు కూడా అందుబాటులో లేరు. అంటే విద్యాపరంగా మనం చాలా వీక్ ఉన్నాం. అన్నిటికీ సకల రోగ నివారణకి కారణం ఏదైనా యాంటీబయాటిక్ టాబ్లెట్ అంటే అది విద్యనే. ఇక నడిపించిన నాయకుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు శంకరన్న. ఆ విషయాలు మనం పాటించి ఇంప్లిమెంట్ చేయడం మన పని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కార్యాచరణ అనేది ఇప్పుడు ఎన్నో లక్షల సమస్యలకు ఒక అక్షరమే ఒక ఆయుధంలాగా పనిచేసినటువంటి మన ఆలోచన విధానాన్ని, మన మాటలు, ప్రతి ఒక్కరు చాలా అమూల్యమైన విషయాలు, చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. మీరు అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇక్కడ రావడమే ఒక విజయానికి మొదటి మెట్టుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే మన ఊరి గురించి ప్రయాణమై వచ్చిన వెంటనే మన గమ్యానికి దగ్గరలో ఉన్నాము. ఇంకా చేయాల్సిందల్లా 33 జిల్లాల లోపల ఇట్లా ఎట్లయితే పెడుతున్నామో అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రతి జిల్లాను తీసుకుంటే తప్పకుండా ఒక 10 నుంచి 20 జిల్లాల వరకు ఉంటాయి. ఇంకా మండలాన్ని తీసుకుంటే మినిమం 15 నుంచి 20 గ్రామాలు ఉంటాయి. అట్లా మండల స్థాయిలో పెడితే 600 గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ డిఫరెంట్ విలేజెస్ నుంచి డిఫరెంట్ జిల్లాలు చూసినాం కాబట్టి ఆయా గ్రామాలకు, ఆయా మండలాలు, ఆయా జిల్లాల లోపల ఒక 15 రోజుల్లోకి మనం పెట్టుకోగలిగితే, ఇట్లా సమావేశం పెట్టుకోగలిగితే వాళ్ళకు పదునైనటువంటి ఆయుధాన్ని బాగా షార్ప్ చేసి నూరి యుద్ధం చేయడానికి రీతులు ఎట్లా ఉంటుంది అట్లా మనం బూస్టింగ్ ఇచ్చినట్లయితే తప్పకుండా యుద్ధం మనమే చేస్తాం. యుద్ధంలో గెలిచేది మనమే. అంతిమ లక్ష్యం మనం చేరుకోవడానికి అవకాశం అనేది మన జాతికి మాత్రమే ఉంటుంది. కాబట్టి తప్పకుండా బ్రహ్మంగా చెప్పినట్లు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తెలుగు కూడా తప్పకుండా పరిపాలించాలంటే సరే ఇప్పుడు ఆయన బీజేపీ ఉన్నాడా, కాంగ్రెస్ ఉందా, టీఆర్ఎస్ ఉందా, బీఎస్పీ ఉన్నా అంటే ఎవరికి నచ్చిన పాటలో వాళ్ళు ఇంకోకో ఓటు అనేటువంటి సమయం ఇంకా మనకు 6 నెలల ముందు వస్తే ఎలక్షన్, 7 తర్వాత వస్తాయనేది కాదు. ఇప్పుడు వాస్తవానికి ఈ 4 కోట్ల జనాభా లోపల అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఏకైక గొప్ప ప్రజానాయకుడు ఎవరు ఉన్నారంటే ఈటల రాజేంద్ర ఒక్కడే. ఇక ఎటు తిరిగి ఒడేసి మడిపేసి తీసినా, ఎక్కడ తీసినా ఎవరు కూడా అట్లాంటి నాయకత్వ లక్షణాలు లేవు, ప్రజా సేవ లేదు, అట్లాంటి ప్రజలతో సంబంధ నాయకుడు ఎవరు లేరు. కాబట్టి ఆ బిడ్డ మన బిడ్డ కాబట్టి తప్పకుండా మనం తింటున్నామని చెప్పి ఒకరు మెడకేసుకోకుండా మావడే అనుకుంటా లోపల పోయి నేను ముదిరాజపల్లి, యాదగిరి డిస్టిక్ చూసినా, నారాయణపేట చూసినా, నా జనగాం చూసినప్పుడు లోపల గారు చెప్పు బయటకు వచ్చినాక ఇక నువ్వు చేయాల్సినటువంటి విషయాలు శంకరన్న కానీ ఇక్కడ పెద్దలు ఆల్రెడీ కొంత రెగ్యులర్ అన్నతో కష్టం ఉంటుంది. ఇప్పుడు అన్న కూడా మన సంఘం ఇక్కడ నిర్మాణం అవుతుంది అంటే అటువంటి అడుక్కుంటూ వచ్చేటివి కాదు. ఇప్పుడు అసలు అడిగితే కూడా వస్తలేవు, అడుక్కుంటే కూడా వస్తలేవు హక్కులు. మనం పోరాడితే వస్తాయి మన హక్కులు, మనం సాధించుకున్నాం. అంటే ఏ జాతి అయితే తన హక్కులని పొందలేదు, ఏ జాతి అయితే రాజ్యాధికారం అనుభవించలేదు, ఆ జాతి నిర్వీర్యం అయిపోతే అంతరించిపోతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, కాన్సరామ్ చెప్పిండు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు అనే ఆయుధం ద్వారా మనకు రాజ్యాధికారానికి వెళ్ళడానికి ఓటు ఒక ఆయుధం ద్వారా ఇచ్చిండు. మనకు తప్పకుండా 5 సంవత్సరాలకు ఒకసారి పదునైన ఆయుధం ఉంటుంది. దాంతో మనం పదును పెట్టి ఇది కరువు కాల్చి వాత ఎట్లా పెట్టాలంటే మనకు చాలా వినతో పెట్టిన విద్య. కాబట్టి తప్పకుండా అందరూ కూడా గొప్ప మనసును ఆలోచన చేసి మన వాళ్ళని వార్డు మెంబర్గా, మన వాళ్ళని సర్పంచ్, ఎంపీటీసీగా పెట్టి ఇంకా జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యే కూడా 100% 33 జిల్లాల లోపల ఎక్కడెక్కడైతే మన జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ మన వాళ్ళని ప్రమోట్ చేయాలి. తక్కువ ఉన్న వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసి అడుగుని మాకు సపోర్ట్ చేయండి, మీకు నెక్స్ట్ ఎంపీటీసీ మిగతా లోకల్ ఎలక్షన్లో మీకు సపోర్ట్ చేస్తామని మనం అందరం కూడా మనమే లీడర్గా భావించాలి. మనకు ఇంకో లీడర్ అంటే ఇంకెవరు ఉండరు. మనమున్న గ్రామంలో, మన మండలం, మన జిల్లాలో ఎక్కువ ఉన్నట్టు అందరూ కూడా గొప్ప నాయకులు భావించారు. భవిష్యత్ తరానికి దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావులు, గొప్ప వ్యక్తులు ఎవరు పుట్టారో మీరే తయారు కావాలి.
ఇంకా పుట్టిన డైరెక్ట్ వచ్చి సీఎం గారు ముఖ్యమంత్రి గారు సీఎం గారు మనమే అట్లాంటి గొప్ప వ్యక్తుల్లో తయారయ్యే విధంగా మనం మనకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు వర్తింపజేసి వాళ్ళ ఆలోచన విధానానికి అందరూ పదులు పెడితే తప్పకుండా మన జాతి అభివృద్ధి చెందుతుంది. రాజ్యాధికారం దిశ ముందుకుంటాం. డైరెక్ట్ మనం ఇప్పుడు ఏమనుకుంటాం, వాస్తవం ఎన్ని సంఘాలు ఉన్నప్పుడు డైరెక్ట్ రాజ్యాధికారం అంటున్నాం. అసలు మనము కిందికి దిగలేదు, బట్టలు వేసుకోవాలి, రెడీ కావాలి, మెట్లు ఎక్కడ డైరెక్ట్ ఆ కుర్చీ మీద ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలి, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, మన సీట్లో కూర్చోవాలి, ఎంపీ కావాలనుకుంటున్నాం. కానీ నిర్మాణం జరగట్లేదు. ఈ నిర్మాణం అనేది మనకు టైం ఉంది. ఎట్లాగో కొంత జాతి కోసం నేను అంకిత భావంతో చంద్రశేఖర్ అన్న చెట్టుడు నేను ఎక్కడ ఇట్లా మెసేజ్ వస్తే నేను వాలిపోతాను. అట్లా కూడా మనం కూడా రోజు వాలిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ 15 రోజులకు 15 నెలలకు ఇట్లా ఏదో ఒక హాలిడేనో లేకపోతే ఏదో ఒక రోజు రానుకున్నప్పుడు అట్లా పెట్టుకుంటే తప్పకుండా మనకు ఉన్నటువంటి సమయంలో మన కుటుంబానికి వినియోగించుకొని మనకున్న భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా చదువు పరంగా సంసారం పరంగా వాళ్ళకు ఉన్నటువంటి వృత్తిరీత్యా జాబ్ పరంగా వాళ్ళు చదువుకుంటూ మిగతా సమయాన్ని కొంత సమయం ఒక రోజు ఒక గంటనో వారానికి 2 గంటలు టైం కేటాయిస్తే తప్పకుండా ఏం జరుగుతున్న విషయం తెలుసుకుంటాము. ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ నెట్ ఉండి ఆన్ చేస్తే విషయం తెలుస్తుంది. కొన్ని తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు మండలాల్లో గ్రామాల్లో, వాళ్ళకు కూడా మనం తెలిసే విధంగా ఉంటే ఆ యొక్క గ్రామాల్లో మండలాల్లో మనం 15 రోజులకు మీటింగ్ పెడుతుంటే మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళకి మనం భరోసా కల్పించాం. మా ఊళ్ళే డాక్టర్ సూపర్ సెక్రటరీ భరోసా కల్పించాం. మీకు ఏమైనా చూసుకుంటాను నేను చెప్పిన మన కోసం ఇప్పుడు కాదు 10 సంవత్సరాల కింద మన జాతి నిర్మాణం కోసం ఇప్పుడు విశేషం గుర్తు చేస్తున్న గొప్ప వ్యక్తి అని చెప్తే ఈ పెద్దవాళ్ళు చెప్పిన మాటలకు మా ఊళ్ళో ఉన్న 6 మంది పెద్దవాళ్ళు అందరికీ ఒకటే రౌండ్ టేబుల్ సమావేశం ఇట్లా అయిపోయింది. వాస్తవానికి మధ్యాహ్నం రాసిన భోజనం సాయంత్రం 5 గంటలు తిన్నారు. అందులో లంచే డిన్నర్ లాగా వేసి పెట్టింది. అంటే అంత టైం అయినా కానీ తినకుండా ఉపవాసం ఉండి ఈ జాతి నిర్మాణం కోసం జాతి అభివృద్ధి కోసం మా ఊరు లోపల 10 మంది వార్డు మెంబర్లు 10 మంది మనమే గెలిచాము. సర్పంచ్ మనోళ్ళే, ఎంపీ మనోళ్ళే, ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పిన వరే బాబు మా ఓట్లు మేము వేసుకుంటే ఎంపీటీసీ అయినా ఎమ్మెల్యే గెలుస్తాం, నీ మీద నెక్స్ట్ టైం మా వాళ్ళే గెలుస్తాం, ఎవరు పోటీ చెప్పి నేనే పోటీ చేస్తున్నాను విషయాన్ని ఎమ్మెల్యే మళ్ళీ ఫోన్ చేసిండు. నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ట్రాక్టర్ ఇస్తా, కార్ ఇస్తా, టౌన్లో ఇల్లు ఇప్పిస్తా అంటే ఉమ్మిస్తే నాకే జాతి నేను కాదా, నా జాతి నాది కాదని చెప్పేసినాను. తర్వాత కూడా ఏది పోరాదా అధికార పార్టీ అధికారం ఉన్నా లేకుండా మనకి ఇట్లే ఉంటాం. మన భక్తులు మనం ఎట్లా నిర్మాణం కావాలి ఏం చేయాలో మనకు అంతరాత్మ, ఎందుకంటే రోషం ఉన్న జాతి పౌరుషం ఉన్న జాతి కాబట్టి తప్పకుండా మనం కొంత పెద్దలు సూచించిన సూచనలు మనం పాటిస్తూ తప్పకుండా మన ఓటు మనం వేసుకొని ఈ కింది స్థాయి నుంచి నిర్మాణం చేసుకుని మెట్లాడుకోవడం తప్పకుండా ఇప్పుడు కింది ఫ్లోర్ నుంచి మనం ఈ ఫ్లోర్కి వచ్చినామంటే మెట్ల దారిలో వచ్చినాం. ఇట్లా మెట్ల నిర్మాణాన్ని మనం చేయాలి. మనం ఉన్న కుటుంబంలో, మనం ఉన్న గ్రామంలో, మనం ఉన్న మండలంలో, మనం ఉన్న జిల్లాలో, మనం ఉన్న కాన్స్టిట్యూన్సీలో అట్లా నిర్మాణం చేసుకుని కాన్స్టిట్యూన్సీ లోపల తప్పకుండా ఇట్లా ఒక 500 మందో 300 మందో 1000 మందితో మనం పెట్టుకుంటే తప్పకుండా వానికి కింద కాలాల చెమటలు వస్తాయి, వెన్నులోకి ఓన్ పుడుతుంది, వానికి మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళందరికీ ఓన్ పుట్టిపోతారు. కాబట్టి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇక ఇది అయిపోయేలోపు కార్యాచరణ ఏదో ఒకటి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనే విషయాన్ని మనం ఇది అయిపోయేలోపు ఆలోచన చేసి నిర్ణయించండి. తప్పకుండా ఇట్లా జూమ్ మీటింగ్తో పాటు ఇట్లా ప్రత్యక్షంగా కూడా తప్పకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీలో పెట్టుకున్నా బెటర్. ఇక దానికి ఎవరు చీఫ్ గెస్ట్ అంటే బాగా పెద్దలు ఉండో లేకపోతే ఇంకా అన్ని తెలుసుకోవాలి, మనమే తెలుసుకోవాలి. మనకు తెలియకపోతే తెలుసుకునే విషయాన్ని మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 40-50 మందిలో ఉన్నటువంటి ఆలోచన విధానం అంతా కూడా అందరి కష్టం నుంచి పూర్తిగా విసిగి వేసారిపోయి ఈ జాతి కోసం, ఈ యొక్క సంఘం కోసం, ఈ యొక్క సమాజం కోసం, అభివృద్ధి కోసం మన వంతు పాత్రగా ఏదో ఒకటి చేయాలి. సమాజానికి మంచి చేసి పెట్టాలి. చెడు చేయకపోయినా పర్లేదు, నేనైతే నష్టపోయాను. గతంలో మన పూర్వీకులు నష్టపోయారు, ఇప్పుడు మనం నష్టపోతున్నాం. భవిష్యత్తు మన తరాలు, మన విద్యాభ్యాసం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజ్యాధికారం దిశ కావచ్చు, మన జాతి నశించిపోకూడదు. కాబట్టి తప్పకుండా రాజ్యాధికారం పోవాలంటే శాస్త్రీయంగా ఆర్గనైజ్గా మనం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా రాజ్యాధికారం ఉంటాం. ఇంకోటి మన రాజేంద్రనే ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా మనం 25 నుంచి 30 మినిమం మనం గెలవడానికి 20 సీట్లు ఉన్నాయి, ఓడగొట్టడానికి 20 సీట్లు ఉంటాయి. మరి అట్లా గెలిచే సీట్లలో కనీసం పోటీ ఖచ్చితంగా ఓడతామా గెలుస్తాం తర్వాత దేశమా కంటెస్ట్ మాత్రం చేయాలి. ఇక ఏ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం మిగతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళైతే ఆ భజన మానక తప్పనిసరిగా భజన చేసుకుంటూ ఉంటారు. పూర్తిగా చేతులు అరిగిపోయినా కాళ్ళు అరిగిపోయినా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకు కూడా సోయేటట్లు మనం ఖాళీ ఉన్నప్పుడల్లా వీలైనప్పుడు చెప్తా ఉండాలి. చెప్పగా వాళ్ళు తప్పకుండా మాత్రం మా ఊళ్ళో మొత్తం టీఆర్ఎస్ఏ, ఊరు మొత్తం టీఆర్ఎస్ఏ ఉండే. వన్స్ ఒకసారి అన్నొచ్చి చెప్పడం వల్ల టీఆర్ఎస్ అనే పార్టీ పదమే వినపడదా మా మండలంలో. ఈ రాష్ట్రంలో 600 మండలాలు ఉన్నాయి. 600 మండలాల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఏకైక మండలం ధర్వాడ మండలం ఒకటే. మండలం మొత్తం ఎట్లా అంటే అది మండలాలు ఎక్కువ ఉన్నారు. మన ఓటు మనం వేస్తే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, మొత్తం వేసి పరిస్థితి 600 మండలాల కిషన్ రెడ్డి ఊళ్ళో కూడా కాంగ్రెస్ గెలిచింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఊళ్ళో కూడా కాంగ్రెస్ గెలిచింది. కేవలం ధర్వాడ మండలం మాత్రం భారతీయ అంటే నేను ఒక పార్టీకి మాత్రం అని చెప్పట్లేదు. అంటే నువ్వు ఏ పార్టీ ఉన్నా ముద్రాల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవుట్ రైట్గా మన వాళ్ళు
బీజేపీ ఓన్ అయిపోయింది. ఇక అనుకోకుండా ఇప్పుడు రాజేంద్ర బీజేపీ వచ్చింది. నేను మిమ్మల్ని బీజేపీలో చేయను కావాలి, బీజేపీ సపోర్ట్ చేయమని కాదు. రాజేంద్ర ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే తెలియాలి. ఆ ఎమ్మెల్యే మన వాళ్ళు బీజేపీకి ఇచ్చినా వేరే పార్టీలు ఇచ్చినా అట్లా ఆ రకంగా మనం వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా మన వాళ్ళ నాయకులు తయారు చేసి చట్టసభలకు అది ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేకపోతే ఎమ్మెల్సీ లేకపోతే ఎమ్మెల్యేగా ఎంపీగా వెళ్ళాలంటే మన ఒట్టు కీలకమైనటువంటి విషయాన్ని వాళ్ళకు తెలిసే విధంగా మన కార్యాచరణ రూపొందించాలి, వణుకు పుట్టించాలి, వాళ్ళు చంటలు పట్టాలి, ఖర్చు గడిచిపోవాలి, ఇట్లా వరకు నిద్ర కూడా రాదు వాళ్ళకి. అట్లా వేయాలి. అట్లా వేసినప్పుడు మాత్రమే తప్పకుండా మన రాజ్యాధికారం ఉంటాం, మన జాతి అభివృద్ధి చెందుతుంది. మెయిన్ అన్నిటికీ మూలం విద్య. విద్య ఉంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే పైసలు వస్తాయి. ఆ పైసలు ఉంటే నువ్వు ఐఏఎస్ చదివియాలన్నా, ఐపీఎస్ చదివియాలన్నా, ఢిల్లీ కోచింగ్ వల్ల 1,50,000 యాడ్ చేసి కట్టు. ఇక్కడ దిచ్చులలో కోచింగ్ సెంటర్ వానికి పైసలు లేవు. కాబట్టి నా రూమ్లో ఉండడానికి 8 మంది 10 మందికి ఉంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీలో రూమ్ నెంబర్ 106 ఆల్రెడీ ఇప్పుడు 4 ఉన్నారు. అందులో పంచాయత్ సెక్రటరీ లేకపోతే కెమిస్ట్రీలో జేఆర్ కొట్టిన వాళ్ళు 2 ఉన్నారు. ఇంకా 2-3 అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నా తెలిసిన వాళ్ళు కానిస్టేబుల్ కోచింగ్ పోదామన్నా, లేకపోతే బీఏడి టీటీసీ అయిపోయిన వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకు ఏది టెట్ కోచింగ్ కావాలన్నా, డిఎస్సి కోచింగ్ కావాలి. నేను అదే సబ్జెక్ట్ చెప్పేది సైకాలజిస్ట్. నేను స్పెషల్గా ఫ్రీగా ఆస్కాల్ ఉస్మాన్ యూనివర్సిటీలో 2013-14 చెప్తున్నాను. ఇప్పటివరకు కూడా బయట ఏ కోచింగ్ సెంటర్ అన్నా ఈ రాష్ట్రంలో 50% కన్సెషన్ చేపిస్తాను నేను. ఏ కోచింగ్ సెంటర్ అయినా, ఏ జిల్లా అయినా నేను చెప్పేది 33 జిల్లాలో ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే 50% కన్సెషన్ చేపిస్తాను. ఇక దిల్సునాలో ఉన్న వాళ్ళు మా మిత్రులే కోచింగ్ సెంటర్ పెట్టిన వాళ్ళు ఆ డైరెక్టర్ నాకు పరిచయం కాబట్టి ఎక్కడైనా 50% కన్సెషన్ ఉంటుంది. ఇక బోయగూడ హాస్టల్ ఉందా, ఏడ హాస్టల్ ఉందో ఆ హాస్టల్లో అది మన హాస్టల్ అయితే మనం వెళ్ళి మాట్లాడి కాసాతో మాట్లాడుతాం, ఎవరితో మాట్లాడుతామా. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తాయంటున్నారు. అసలు బుక్ పట్టుకోకుండా, బుక్లు ఉన్న మెటీరియల్ మన దగ్గర లేకుండా, చదువుకోకుండా ఉద్యోగం రమ్మంటే రాదు. సడన్గా నోటిఫికేషన్ వేస్తారు. లాస్ట్ టైం కూడా యూనివర్సిటీ మొత్తానికి 500 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ జిల్లాలు అన్నీ తీసుకొని పోయినా కానీ బుక్ మెటీరియల్ కూడా మనకు ఎవరు ప్రొవైడ్ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండాలంటే ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ట్రైనింగ్ చేసిన వాళ్ళు, టీచర్ కావాలన్న వాళ్ళు, లేకపోతే గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకున్న వాళ్ళు అందరూ చదువుతూనే దీనికి అన్నిటికీ మూలం. ఈ విషయాల్లో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఈ రంగం మనం ముందుకెళ్తే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు మనలో ఉంటారు. ఏ పోలీస్ స్టేషన్ వల్ల మనం కానిస్టేబుల్ వేస్తే ఉంటే కనీసం మనోడు వచ్చిన ఫీల్ కొంతమంది హెల్ప్ చేస్తారు. నేను నిన్న మొన్న మన అక్కడ శివన్ అని మనకు సీఏగా చేసాడు. అన్న అవుట్ రైట్గా 8 కేసులను 4 బెయిలబుల్ చేసి మనం చాలా అవుట్ రైట్ సపోర్ట్ చేసాం. ఆయన మొన్న సన్మానించారు బ్రహ్మాండంగా. మన నారాయణపేట జిల్లాలో ఎస్పీ ముదిరాజే, డిఎస్పీ ముదిరాజే, సిఐ ముదిరాజే, ఎస్ఐ ముదిరాజే ఇట్లా అవుట్ రైట్ 9 తీస్తే కూడా నో ప్రాబ్లం భయపడాల్సిన పని అనేటువంటి వేరే ఏర్పాటు చేసుకున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చింది కానీ అంతకన్నా ముందే నేను చెప్తున్నాను, ఎవరు వచ్చినా సరే అన్న మేము ఇట్లా ఉంటాము, మాది చాలా చైతన్యమైనటువంటి జాతి, కానీ చైతన్యం లేదు, మన వాళ్ళు అనుకుంటే ఏమైనా చేసి వస్తారు, కాబట్టి మీరు కాపాడాల్సిన బాధ్యత అని చెప్తే వాస్తవానికి అట్లాంటి విషయాలు అవుట్ రైట్గా 8 కేసులు 4 బెయిలబుల్ చేసి హ్యాపీగా ఉన్నారు మన వాళ్ళు. అందుకే ముదాలే ఘనంగా సన్మానం చేసి పంపుకుంటారు. అంటే అట్లాంటి వ్యక్తులు మనం నిర్మాణం చేసుకోవాలి, ధైర్యవంతులు ఇంకా ధైర్యం నింపాలి. నేను బాగా స్తబ్దం ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్ చేసి పెట్టి మన వాళ్ళు చైతన్యం చేసి తప్పకుండా రాజ్యాధికారం దిశగా మన సంఘం అభివృద్ధి చెందే విధంగా మన వాళ్ళందరూ కూడా అందరూ ఇంకా కొంచెం బాగుపడే విధంగా మన జాతి అంతా కూడా చైతన్యం అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తు అలాంటి ఎక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం తప్పకుండా ఇప్పుడు ఇదందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం తప్పకుండా ఇంకా జూమ్ మీటింగ్లా మిగతా కుటుంబ యాప్లో కూడా ఉంటుంది. ఇట్లా చేస్తే మీరు ఒక మెసేజ్ ద్వారా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. లేదంటే ఫోన్ ఉంటుంది, నోరు ఉంటుంది. ఈ నోరుకి ఏం ఖర్చు కాదు, ఫోన్ కంటే రీఛార్జ్ చేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు అనుకోకుండా అప్పుడప్పుడు టచ్లో ఉంటేనే గుర్తుంటుంది. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి కూడా 3 ఏళ్ల క్రితమే ఒక కేసు అయితే అప్పుడు నేను ఫోన్ చేసిన, నాకు సుదర్శన్ నాకు క్లాస్ ఉంటాడు తెలుగు, నాకు మనోడు చెప్పి మీరు ఉంటాడా అక్కడ కొట్టి ఉంటాడు పాపం వాళ్ళు చూసి అన్యాయం చేసి బోరగిట్ చేస్తున్నాడు ఒక్కడు పడిచిపెట్టలేడా అంటే మేము అప్పుడు యూనివర్సిటీలో ఉన్నాను. నేను అప్పటికప్పుడే స్కాలర్గా అయినా కాబట్టి అంతకుముందు మనం కూడా ఇక స్తబ్దంగా ఉన్నాం. ఎప్పుడు మనం చైతన్యం అవుతామంటే ఇట్లా యాక్టివ్గా పాల్గొంటూ మనల్ని మనం చూసుకుంటూ పలకరించుకుంటే యాక్టివ్ ఉంటాం. కాబట్టి 4 years బ్యాకే మనం ఫోన్ చేసిన, అప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ ఇష్యూ అయింది కదా కొమ్మలరామన్ పక్కన, ఆ ఇష్యూలో మనోడు ధర్నాలు రాస్తారోపలు చేస్తుంటే అక్కడ ఉన్న ఎస్ఐ, సిఐ, డిఎస్పీతో సహా మనల్ని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు ఇబ్బంది పెడితే అప్పుడు ఉన్నటువంటి మన బండపకాశ్ కావచ్చు ఇటు ఆయన పోయి మనోని అన్యాయం చేస్తున్నా నువ్వేం చేసేదో ఆ ఎస్పీతో మాట్లాడితే ఎవరితో మాట్లాడితే మనకు సంబంధం లేదు, మనోని ఉన్నటువంటి అక్రమేషన్ ఎత్తేయాలి, మనకు సేఫ్ కావాలని చెప్పి నేనే ఒక 10 మంది తీసుకొని పోయి వాళ్ళిద్దరి దగ్గర కలిసి చెప్పేసిన అక్కడ ఉన్న ఎస్పీ డిఎస్పీతో మనకి కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఎక్కడ సమస్య వచ్చినా ఏమొచ్చినా మనం ఫస్ట్ చైతన్యంగా ఎక్కువైతే సమూహంగా వెళ్తే శక్తి అవుతుంది. నువ్వు ఒంటరిగా పోయినట్టే బయట అంటారు, 10 మంది పోయినట్టు అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంఆర్ఓ కానీ ఆ డిఎస్పీ కానీ ఏంటంటే గత మనిషి ఏం కథ అన్నాడు, వాళ్ళు ముద్రాలంటే అమ్మ అటు చూసి అయితే లోపల అనే పరిస్థితి తెచ్చుకోవాలి. మనం సంఘటితంగా లేకుండా 10 మంది 20 మంది పోకుండా 2-3 పోతే ఫస్ట్ ఆడికి పోవాలంటే ఫస్ట్ మనకి ఇది పడుతుంది, స్టేషన్కి పోవాలని పోవాలి ఇక. కాబట్టి ఇట్లా మనం
చాలా రకరకాల సమస్యలు ఇరుక్కుపోయినట్టు జాతి మన జాతి, అక్రమ కేసులు మనోళ్ళని పెడుతున్నారు, ధైర్యంగా సాహసాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే మనం కేసులతో బాధపడుతున్న జాతి రాష్ట్రం మనది ఒకటే. అట్లాంటివి ఉన్నా ధైర్యంగా ఉండండి, చేస్తే కూడా చేయండి అవుట్ రైట్గా. అట్లుంటే కూడా నేను హైకోర్టుకి లాడ్జ్మెంట్ రెడీ అయ్యేది సిద్ధంగా ఉంటాను, విషయం గుర్తుపెట్టుకోండి. చెప్పేసేయండి పోయే వచ్చింది ఏం కాదు, కానీ ఏమైతే చూసుకుని చెప్పినోడు కాదు. మాకు చెప్పింది ఎవరో కదా డాక్టర్ సూపర్ శంకర్ అని, మీరు ఇష్టం వచ్చింది చెప్పి నేను చూసుకుంటా అని చెప్పి. కానీ అట్లా అని చెప్పి వేరే విషయాలు కాకుండా చాలా పద్ధతిగా చట్టబద్ధంగా మనం చేస్తూ మనకు మించిపోయినప్పుడు తప్పకుండా మనం చట్టం ఉల్లంఘించాల్సి వస్తుంది. పోయేదారులో వచ్చేదారు ఉంటుంది కాబట్టి ఆరకు కూడా భయపడాల్సిన పని లేదు. ఒక పక్కడుకు బెదిరిస్తే ఏం చేస్తే ఒకసారి తీస్తావు తలవారు తీయాలా అంటే వాడు మూసుకుంటాడు, అవునా కదా? అదే మనం చేసింది. అందుకే ఇప్పుడు అంబర్పేట శంకర్ పెద్ద దాంట్లో మనోళ్ళు వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, చట్టం కూడా పనిచేయాలి ముందు, అవునా కదా? కాబట్టి అటువంటి వాళ్ళు మనల్ని ఎక్కడో వాళ్ళ పేర్లు కానీ ఏ జిల్లాకు పోయినా ఇప్పుడు ఇక్కడ నారాయణపేట ఎస్పీ ఉన్నాడు, లెట్ మీ కంప్యూటర్ జస్ట్ 2 minutes. నారాయణపేట ఎస్పీ ఇక్కడ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ. నాకు రాత్రే ఫోన్ చేసిన, అన్నాను ఇట్లా మీటింగ్ ఉంటుంది మనది వచ్చే నెల అని చెప్పిన, వస్తే తమ్మి తప్పకుండా అన్నాడు. కాబట్టి మన వాళ్ళు ఫోన్లోనో లేకపోతే ఏదో రకంగా మన పరిచయ కార్యక్రమాలు అవుతుంటాయి. కాబట్టి మన వాళ్ళు ఇమ్మీడియట్గా యాడ్ చేసుకొని ఏ సమస్య ఉన్నా మన జిల్లాలో ఎవరు ఉంటారనేటువంటిది శంకరన్న గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత 3-4 దశాబ్దాల నుంచి చూస్తుంటారు కాబట్టి అందరు పరిచయాలు ఉంటాయి. ఇక్కడ మనం ఎంప్లాయ్ ఉన్నా, అక్కడ ఎంఆర్ఓ ఉన్నా, లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఉన్నా, ఎవరున్నా మనకు మొత్తం మెయిల్ చేస్తారబ్బా. మొత్తం మనని సేవ్ చేయకపోయినా మొత్తాన్ని మెయిల్ తాత్కాలిక విషయంలో కలుగుతుంది. ఆ దాంతో మన ధైర్యంగా బతకొచ్చు. నాకు ఏవైనా చూసుకుంటున్న మా వాళ్ళు ఉన్నారని భరోసా కలిపాను. మనం చేయాల్సింది ఎవరో కల్పిస్తున్నాం మనమే. ఈ రోజు నుంచి టుడే ఆన్వర్డ్స్ మనం స్టార్ట్ చేస్తే రేపు భవిష్యత్తుకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఉస్మానియా స్కాలర్ అన్న కూడా ముదిరాజ్ జాతికి గురించి ఏదో ఒక చేయాలన్న తపనతోని ఎప్పుడు ఇట్లాంటి మీటింగున్న అతన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడి వరకు ఏంటి చేస్తాడో కూడా తెలియదు. మనం చెప్పింది చెప్పడు, దాంట్లో ఏం జరుగుతుందన్న చెప్తాడు మొత్తం మీద. థ్యాంక్ యూ అన్న. అంటే నేను ఒకటే ఫోన్ చేసిన, నేను వస్తున్నానని చెప్పేసిండు. థ్యాంక్ యూ అన్న.